ఎన్టీవీ కథనాలతో సంగారెడ్డి జిల్లాలోని శిల్పా వెంచర్లోకి బుల్డోజర్లు దూసుకొచ్చాయి. నల్లవాగు కబ్జాకు గురైందని గుర్తించిన అధికారులు పార్క్ స్థలంతో పాటు కొన్ని కట్టడాలను తొలగించారు. దీంతో చెరువులు, కుంటలు కబ్జా చేసిన అక్రమార్కుల్లో టెన్షన్ మొదలైంది. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నాక్సాన్పల్లి శివారులోని శిల్పా వెంచర్లో రెండో రోజు కూల్చివేత పనులు జరిగాయి. 4 బుల్డోజర్లతో నల్లవాగు వెడల్పు పనులను వేగవంతం చేశారు. శుక్రవారం కబ్జాకు గురైన స్థలం వరకు మార్కింగ్ వేసి శనివారం ఉదయాన్నే పనులు ప్రారంభించారు. కిలోమీటర్ మేర వాగు కబ్జాకు గురైనట్టు గుర్తించిన అధికారులు 5 మీటర్ల నుంచి 20 మీటర్ల వెడల్పు చేశారు. కబ్జా చేసిన స్థలంలో ఏర్పాటు చేసిన పార్కు స్థలం, కొన్ని కట్టడాలను జేసీబీలతో తొలగించారు. సర్వే నంబర్ 626, 627, 628లలో ఈ వాగు వెడల్పు పనులు జరిగాయి. సదాశివపేట తహసీల్దార్ సరస్వతి, డీఈఈ బాలగణేష్, ఏఈ మహేష్ వాగు వెడల్పు పనులను పరిశీలించారు. నల్లవాగు కబ్జాకు గురి కావడంతో ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్ ముంబై హైవేపై భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీనిపైనున్న చెరువుకు గండిపట్టం వల్లే ఈ స్థాయిలో వరద నీరు వచ్చిందని నమ్మించే ప్రయత్నం చేసింది శిల్పా వెంచర్ యాజమాన్యం. గూగుల్, రెవెన్యూ మ్యాప్ల ఆధారంగా నల్లవాగు కాలువ కబ్జాని ఎన్టీవీ బట్టబయలు చేసింది. వాగు ఎంత మేర కబ్జాకు గురైందో కళ్లకు కట్టినట్టు ఎన్టీవీ చూపించే ప్రయత్నం చేసింది. మరోవైపు వాగుని 20 మీటర్లు వెడల్పు చేసి 2 వైపులా 9 మీటర్లు బఫర్ జోన్గా ఏర్పాటు చేస్తామన్నారు. ఎవరైనా వాగులు, కుంటలు, చెరువుల పరిధిలో నిర్మాణాలు ఉంటే ఈ పరిస్థితే వస్తుందని తహసీల్దార్ హెచ్చరించారు. నల్లవాగు 20 మీటర్లు ఉండాలి. సో ఫిజికల్గా 8 to 10 మీటర్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ 20 మీటర్లకు మార్కింగ్ పెట్టి కాలువ తిప్పేయడం జరుగుతుంది. దాని తర్వాత 20 మీటర్ల నుంచి 9 మీటర్స్ అటు 2 వైపులా బఫర్ జోన్ ఇరిగేషన్ వాళ్ళు మార్కింగ్ ఇస్తారు. బఫర్ జోన్లో అయితే ఎటువంటి నిర్మాణాలు అయితే లేవు. సో మార్కింగ్ పెట్టి క్లియర్ చేస్తారు. వాగు పనులు ఇంకొన్ని రోజులు జరిగే అవకాశం ఉంది. భారీ హిటాచీ వాహనాలు తెచ్చి పనులను మరింత వేగవంతంగా పూర్తి చేసేందుకు అధికారులు యత్నిస్తున్నారు. ఈ వాగు వెడల్పు పనులు పూర్తయితే హైవేకి వరద ముంపు తప్పే అవకాశం ఉంటుంది. అయితే శిల్పా వెంచరే కాక పక్కనే మరికొన్ని వెంచర్లు కూడా ఈ వాగుని కబ్జా చేశాయన్న ఆరోపణలు వస్తున్నాయి. అక్కడ కూడా సర్వే చేసి వాగుని పూర్తి స్థాయిలో వెడల్పు చేస్తేనే బాగుంటుందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.